ఆదేశాలతో అడిషనల్ కలెక్టర్ సూచన మేరకు డీఈఓ సహకారంతో జన్నార మండలం కలమడుగు గ్రామంలోని ఉన్నత పాఠశాలలో మండల విద్యాధికారి విజయ్ కుమార్ మరియు పాఠశాల ప్రధానోపాధ్యాయులు కట్ట రాజమౌళి ఆధ్వర్యంలో విద్యార్థులకు కెరియర్ గైడెన్స్ పై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేసి విద్యార్థులు తమ లక్ష్యాన్ని సాధించేందుకు అనుసరించాల్సిన వ్యూహాలను వివరించారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన జన్నార మండల తహసీల్దార్ సి రాజమోహన్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి విద్యార్థి ఒక లక్ష్యాన్ని ఎంచుకొని ఆ లక్ష్య సాధనలో ప్రణాళిక రూపొందించుకొని దానికి అనుగుణంగా సంసిద్ధులై చదవాలని సూచించారు. అదేవిధంగా తల్లిదండ్రులు విద్యార్థుల ప్రగతిని బాగోగులను కోరేవారని, కావున ప్రతి విద్యార్థి తల్లిదండ్రుల మాట తీయకుండా పాఠశాలకు సకాలంలో హాజరై మంచి ఫలితాలు సాధించాలని సూచించారు. తదుపరి ఎంపీ డిఓ శ్రీమతి శశి మాట్లాడుతూ ఈ రోజుల్లో సోషల్ మీడియా విద్యార్థుల మీద ఎక్కువ ప్రభావం చూపుతుందని, చాలా మంది విద్యార్థులు మొబైల్ ఫోన్స్ ఎక్కువగా వాడుతున్నారని, అది అత్యంత ప్రమాదకరమని, కావున విద్యార్థులు ఎవరు కూడా మొబైల్ ఫోన్స్ వాడకూడదని తెలియజేశారు. ఈ సందర్భంగా చక్కటి ఉపన్యాసం ఇచ్చిన పాఠశాల విద్యార్థులు అశ్వత్, అంజన్ కుమార్లను మండల తహసీల్దార్ శాలువతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో జన్నారం ఎస్ఐ సర్కార్, ఎంఈఓ విజయ్ కుమార్, కట్ట రాజమౌళి, ఎంపీఓ రమేష్, పంచాయతీరాజ్ జేఈ, మెడికల్ ఆఫీసర్, వ్యవసాయ శాఖ అధికారిని సంగీత, విలాస్, ఏపీఓ రవీందర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. శుభం కురుత్వం కళ్యాణం ఆరోగ్యం ధన సంపదః శత్రుబుద్ధి వినాశాయ. అందరూ ఎవరి స్థానాలలో వాళ్ళు లేచి నిల్చోవలసిందిగా కోరుతా ఉన్నాం. నిర్వహించడానికి మనకి ఆదేశాలు ఇచ్చారు. పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి చదువుకునేటప్పటి నుండి అంటే 8th, 9th, 10th భవిష్యత్తు ఎలా ఉండాలి, భవిష్యత్తులో ఎలాగైతే మనం తీర్చిదిద్దుకోవాలి అనేటువంటి అవగాహన కల్పించడం కోసమని మండల స్థాయి అధికారులతోని ఈ ప్రోగ్రాం నిర్వహించడం కోసం మనకి ఆదేశించారు. ఇది చాలా సంతోషదాయకమైన విషయము. మేము 28 ఏళ్ళు సర్వీస్ చేశాను, కానీ ఇలాంటి ప్రోగ్రాం నేను ఇదివరకు చూడలేదు. అంటే ఒక గవర్నమెంట్ స్కూల్లో ఇలాంటి ప్రోగ్రాం నిర్వహించడం చాలా చాలా సంతోషం. ఎవరికైనా ఇప్పుడు నేను ప్రభుత్వ స్కూల్లోనే చదువుకున్నాను. హై స్కూల్ విద్య అంతా జగిత్యాల్లో జరిగింది. తర్వాత జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్ కూడా జగిత్యాలలో అయింది. తర్వాత పీజీ హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో చదివినాం. అయితే మనకి డిగ్రీ అయ్యే వరకు కూడా ఇలాంటి క్యారియర్ బిల్డప్ చేసుకోవాలి. ఏ వృత్తిపరంగా, ఏ ఉద్యోగపరంగా మనం భవిష్యత్తుకు వెళ్ళాలి అనేటువంటి అవగాహన ఆ రోజుల్లో చాలా తక్కువ ఉండింది. అయితే ఇప్పుడు మనకి ఈ కలెక్టర్ గారు, ఈ అడిషనల్ కలెక్టర్ గారు ఇలాంటి సూచన చేయడం మీ అందరికీ ఒకసారి చప్పట్లతో మీరు అందరూ దీన్ని చాలా మంచి అవకాశం. ఎందుకంటే చిన్నప్పటి నుండి మీకు ఒక అవగాహన, ఒక టీచర్ కావాలంటే ఎలా చేయాలి, ఒక అగ్రికల్చర్ మేడం గారు మీకు మాట్లాడినరు అగ్రికల్చర్ ఎలా వెళ్ళాలి అగ్రికల్చర్కి. తర్వాత ఒక డాక్టర్ మేడం చెప్పారు మీకు డాక్టర్ చదవాలంటే ఎలా కష్టపడాలి, రోజుకి ఎన్ని గంటలు కష్టపడితే దాని ఫలితం ఎలా ఉంటుంది. ఇప్పుడు మనకి ఒకరు చెప్పారు 25 ఏళ్ళు కష్టపడి 75 ఏళ్ళు సంతోషంగా ఉండమని. అది మనం మర్చిపోవద్దు. 25 ఏళ్ళు కష్టపడితే 75 ఏళ్ళు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరూ సంతోషంగా ఉంటారు. ఫస్ట్ 25 ఏళ్ళు ఇబ్బంది పడి చదువుకోకపోతే 75 ఏళ్ళు కష్టపడతారని మనకు ఒక పెద్ద మనిషి, వారి పేరు నాకు తెలియదు, అంజాగౌడ్ గారు మీకు మంచి సూచన చేశారు. దాన్ని కూడా మనం దృష్టిలో ఉంచుకోవాలి. తర్వాత మన ఇంజనీర్ గారు వారి భవిష్యత్తు ఎలా స్టార్ట్ అయింది, ఆ భవిష్యత్తు ఎన్ని ఇబ్బందులు పడుతూ ఒడిదొడుకులతో ఇవాళ ఇంజనీర్గా మన కళ్ళ ముందు ఉండి మీ ముందు మాట్లాడే అవకాశం వచ్చింది. మీ ముందు మాట్లాడి మిమ్మల్ని గైడ్ చేయగలిగినాడు. అంటే మీరు కూడా ఒక మంచి ఉద్దేశంతో చాలా కష్టపడి, ఎవరైనా కానీ సెల్ ఫోన్లతో ఆడుకోవటం, మిగతా చిన్న పనులు చేసి ఈ భవిష్యత్తును అది చేసుకోవద్దు. ఇప్పుడు మేడం గారు కూడా చెప్పారు, ఎంపీడీఓ మేడం గారు
వేరే వేరే జాబ్లలో సెలెక్షన్ వచ్చేసి మళ్ళీ ఇందులోకి వచ్చినారు. అయితే ఇలా చాలా రకమైన మనం చదువుకుంటూ పోతే చాలా రకమైనటువంటి అవకాశాలు వస్తూ ఉంటాయి. కానీ అవకాశాలని సద్వినియోగం చేసుకోవడం అనేది కూడా మీరు జన్నారం మండలం కలమడుగు గ్రామ పంచాయత్లో మనకు అడిషనల్ కలెక్టర్ సార్ ఈ ప్రోగ్రామ్ పెట్టడం చాలా సూపర్. ఏ కలెక్టర్ కూడా ఇంత ఇంట్రెస్ట్ తీసుకోరు, ఒక్కొక్కరు ఒక్కొక్క విధిని బట్టి తీసుకుంటారు. నేను కూడా కుమ్రంభీం జిల్లాలో చేసి వచ్చాను. ఒక్కొక్కరికి ఒక్కొక్క కాంబినేషన్ ఉంటుంది. వారు తీసుకునే ప్రకారం కూడా మేము ఆ వృత్తికి ఆ పని చేయడం జరిగింది. ఇక్కడ చాలా పిల్లలకు ఈ ప్రోగ్రాం తీసుకోవడం నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. మనకు ఈరోజు వేదిక మీద ఉన్న ఎంఆర్ఎస్ సార్ గారికి మరియు ఎంఈఓ సార్ గారికి మరియు మా ఎంపీఓ సార్ మరియు ఏపీఓ ఈసీ అధికారులు మరియు ప్రెస్ ఉపాధ్యాయులు మీ పిల్లలకు తల్లిదండ్రులకు అందరికీ పేరు పేరున మరి ఒకసారి నమస్కారం చెప్తున్నాను. నా పేరు శశికళ ఠాకూర్. నేను కుమ్రంభీం జిల్లా ఆసిఫాబాద్ నుండి మంచిర్యాల జిల్లాకు అలాట్ అయ్యాను. నాకు అదృష్టము జన్నారం మండలం దొరకడం చాలా అదృష్టము. ఈ మండలానికి చాలా మంది పోటీ పడ్డారు, కానీ నేను వాళ్లకు దొరకకుండా నేను చాలా ప్రయత్నం చేసి మీ సేవ చేయాలని ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు మనకు ఈరోజు పెట్టిన ప్రోగ్రాం మనకు 7th క్లాస్ నుండి 10th వరకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన కెరియర్కు ఉపయోగపడే 3 ఇయర్స్ మీరు చాలా కష్టపడాలి. 6th వరకు ఆడుకుంటూ పాడుకుంటూ నడుస్తుంది, కానీ ఇప్పుడు 7th నుండి 10th వరకు ఇది చాలా ముఖ్యమైన స్టేజ్. మనం ఆటలలో కానీ చదువులో కానీ మరియు మనకు పిల్లలు చాలా ఇంట్రెస్ట్గా పోటీ పడి చదివితే చాలా మనం ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇంటర్ తర్వాత మీరే మాకు చెప్తారు ఏది తీసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు నా పిల్లలు కూడా 10th వరకు చదివారు, ఇంటర్ వచ్చాక మమ్మీ ఇది తీసుకుంటే బాగుంటుంది, ఇది ఆ ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళు మనం కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తాము. మీరు కూడా ఇంతమంది మీ దగ్గరకు వచ్చి ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళు ఇంత చక్కగా చెప్తున్నారు కాబట్టి మీరు మీ మైండ్ని చదువు మీద మాత్రమే పెట్టండి. మీ తల్లిదండ్రులకు కూడా కొంచెం చక్కగా చెప్పి మేము చదువుకుంటే బాగుంటుంది, మేము వృత్తి చేస్తాము, మేము ఈ గోల్ మాది అని మీరు ఆ ఒక్క గోల్ మీదనే మీ దృష్టి పెట్టి చాలా చదివితే చాలా బాగుంటుంది. ప్రతి సబ్జెక్ట్ థరో ఉంటేనే మనకు ఏదైనా గోల్ మనము సాధించవచ్చు. గ్రూప్స్ ఉంటాయి. ఇప్పుడు చాలా మంది పిల్లలు కూడా చాలా రోజుల నుంచి ఎక్కడెక్కడో కోచింగ్లో తీసుకుంటున్నారు. వారు కూడా ఫస్ట్ గోల్ ఏంటి, జాబ్ కొట్టాలి. జాబ్ వచ్చిన తర్వాత మనం ఏ జాబ్ అయినా మనం తర్వాత కూడా ఎంచుకునే అవకాశాలు చాలా ఉంటాయి. ఇంకొకటి ఫస్ట్ పేపర్ చదివే అలవాటు పెట్టుకోండి. పేపర్లో ప్రతి ఒక్క వార్త వస్తుంది, దానివల్ల కూడా మనకు మైండ్ చాలా ఇంప్రూవ్ అవుతుంది. పేపర్ చదివే అలవాటు